అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏంటంటే పంచభూతాత్మక శివలింగాల గురించి చెప్తాను. కంచి పృథ్వీలింగం, కంచిలో ఉంది, పృథ్వీలింగం ఉంది. జంబుకేశ్వరంలో జలలింగం అనమాట, దాన్ని అబ్లింగం అని కూడా అంటారనమాట. అరుణాచలంలో తేజోలింగం అంటే అగ్నిలింగం. శ్రీకాళహస్తిలో వాయులింగం, వాయువు అంటే గాలి కదా, అది. చిదంబరంలో ఆకాశలింగం ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే శ్రీశైలం, కాశీ, కేదారో, కాళహస్తించ పట్టిసం పంచకాశీ పటే నిత్యం మహాపాతక నాశనం. ఈ 5 కూడా ఏంటి? శ్రీశైలము, కాశీ, కేదారం, కాళహస్తి, పట్టిసం. ఈ 5 కూడా ఏంటి? పంచకాశీ. ఈ 5 కూడా కాశీతో సమానమైనది. కాశీతోటి ఈ 4 కూడా సమానమైనట్టు మొత్తం మనకి 5 కాశీ. అవి కూడా కాశీ అని మనం అనుకుంటాం. మనం అస్తమానం కాశీ వెళ్ళాలి, అక్కడ నివసించాలనుకున్నాం అనుకోండి. అలా అనుకోగానే మనకి ఆ ఫలితం కూడా వస్తుందని చెప్తున్నారనమాట. అందుకని శివుణ్ణి మనం చక్కగా ఏకాగ్రత నమ్మకంతో ధ్యానిస్తే కనుక మనకి ఫలితం కలుగుతుందన్నమాట. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.